హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఈ వీడియోలో నేను హ్యాండ్స్కి ఎలా పెట్టుకోవాలి, కటింగ్ వస్తుంది కదండి, అది ఎలా పెట్టుకోవాలని చూపిస్తాను. ముందుగా ఏంటంటే మనం ఎక్కడి వరకు ఎంత వెడల్పులో మనకు హ్యాండ్ అదే కటింగ్ అనేది కావాలా అనేది చెక్ చేసుకొని ఇక్కడ టక్స్ పెట్టాను కదా, ఆ టక్స్ నుంచి నాకు 1.5 ఇంచ్ వరకు కావాలి కటింగ్. సో అక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలన్నమాట, జాయిన్ చేసుకోవాలి హ్యాండ్ని. సో ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ జాయిన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక క్లాత్ని పైకి పెట్టి ఇలా పైకి ఫోల్డ్ చేస్తూ మళ్ళీ ఇంకో కొంచెం పైకి ఫోల్డ్ చేయాలన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, సో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో వైపు కూడా మొత్తం ఫ్యాబ్రిక్ అంతా ఒకవైపు పెట్టుకొని ఇప్పుడు దాన్ని కూడా ఇటువైపు మన వైపు ఫోల్డ్ చేస్తూ మిగిలిన పీస్ని అటువైపు ఫోల్డ్ చేయాలన్నమాట, ఆపోజిట్లో. సో అప్పుడు ఏంటంటే ఇక్కడ రెండు కూడా ఒక ఫోల్డింగ్ ఎంత వెడల్పు అయితే ఉందో సేమ్ అదే వెడల్పులో రెండు ఈక్వల్గా ఉండాలన్నమాట. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. సో ఇక్కడ నేను పైన కింద టాకా వేసుకోవాలన్నమాట, అదే కొంచెం రఫ్ ఇచ్చేసుకోవాలి. అప్పుడే మనకి కుట్లు అనేవి ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు రెండు వైపులా స్టిచ్ చేస్తాం కదా, ఇప్పుడు ఏంటి అంటే మనం లోపలికి తిరగలు వేసుకోవాలన్నమాట. సో ఆ కుట్టేదంతా లోపలికి ఉండిపోతుంది, అందుకే అలా ఆ ఫోల్డింగ్ కూడా లోపలికే ఉండిపోతుంది అనమాట. సో ఇక్కడ కొంచెం వీ షేప్లో వచ్చినట్టు పెట్టేసుకుంటే అయిపోయిందండి. సో ఇప్పుడు మనకి ఎంత వెడల్పులో అయితే ఫోల్డింగ్ చేసామో సేమ్ అదే వెడల్పు మీద ఈ చివరి నుంచి ఆ చివరి వరకు జాయిన్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా చేస్తే మీకు ఇప్పుడు ఇన్ కేస్ మీకు అర్థం కానట్టుంటే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే డెఫినెట్గా మీకు అర్థమవుతుందనమాట. సో ఇదే రకంగా మనం హ్యాండ్స్కి అలాగే కాళ్ళకి స్ట్రైట్ కట్ నేరో ప్యాంట్లకి పెడతారు కదండి, సేమ్ అదే రకంగా అనమాట. సో ఈ మోడల్ అయితే చాలా బాగుంటుందండి. సో మొత్తం ఇలా స్టిచ్ చేస్తాం కదా, ఇప్పుడు చూపిస్తాను చూడండి. కటింగ్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో. మన ఇష్టం అనమాట. నాకు 1.5 ఇంచ్ కావాలనుకున్నాను కాబట్టి అంత మ్యాక్సిమం 1.5 or 2 ఇంచెస్. 1.5 సరిపోతుందండి, అంతకంటే ఎక్కువైనా బాగోదు, తక్కువైనా కటింగ్ అనేది బాగోదు అనమాట. ఇక్కడ నేను హ్యాండ్కి పెట్టుకొని చూపిస్తాను చూడండి ఎలా ఉందో. ఇలా వస్తుంది అనమాట. మీకు ఈ టిక్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అలాగే ఈ ప్యాంటు అలాగే డ్రెస్ స్టిచ్చింగ్ వీడియో మన ఛానల్లో పెడతాను. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఆల్, బాయ్.